విశాఖ వేదికగా జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. దీంతో కోల్కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్ సునీల్ నరేన్ 39 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 85 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ రఘువంశీ 27 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 54 పరుగుల అర్ధశతకంతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత అండ్రీ రసెల్ 19 బంతుల్లోనే 41 పరుగులు చేయగా ఇక రింకు సింగ్ 8 బంతుల్లోనే 1 ఫోర్ 3 సిక్సర్లతో 26 పరుగులతో దూకుడుగా ఆడారు. అయితే చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ పరుగుల్ని నియంత్రిస్తూ కీలక వికెట్లను పడగొట్టడంతో కోల్కతా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేయడానికి గండిపడింది. లేకపోతే సన్ రైజర్స్ సాధించిన 177 పరుగుల అత్యధిక స్కోరును అధిగమించేది. మొత్తానికి 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో కోల్కతా 272 పరుగులు చేసింది. ఇక 273 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పృథ్వీ షా 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్స్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు కూడా చేయలేదు. డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఇక అభిషేక్ పోరెల్ కూడా అంతే 5 బంతులు ఎదుర్కొని 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 27 పరుగులకే 3 వికెట్లను కోల్పోగా మరి కొద్దిసేపటికి డేవిడ్ వార్నర్ కూడా 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో రిషబ్ పంత్ ట్రిస్టన్ స్టబ్స్ కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రిషబ్ పంత్ 25 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 55 పరుగుల విధ్వంసాన్ని సృష్టించాడు. కానీ భారీ స్కోర్ గా మలచలేకపోయాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ కూడా 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరిని వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడం విశేషం. ఇక ఆ తర్వాత వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరుతూ 166 పరుగులకి ఆల్అౌట్ అయింది ఢిల్లీ. దీంతో కేకేఆర్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.